అన్నిటికన్నీ నెరవేరామా సంతానం ఇచ్చే నేనేమిటో తీసుకున్న విధానం ఏమిటో సంతానం ఇచ్చే నెరవేందో చెప్పు నువ్వు చెప్పినట్టు చేస్తామమ్మా సంతాన ఫలం ఇచ్చే పద్ధతి ఇది కాదు తీసుకునేది ఇది కాదు 2 త్రిపల దగ్గర పెట్టి అస్తాలు ఆడవేసి సాగిరీతి కన్ను మూసి ఇద్దరి సంఖ్యల సంతానం ఇచ్చిపోతానమ్మా 2 అష్టప్రాణాల దగ్గర పెట్టింది అస్తాలు ఆడలు వేసి కాకివర్ణం కళ్ళు మూసింది బిడ్డవారం వదిలేసిందమ్మా కర్ర సంద నిలబడ్డదా తల్లి సుభద్రాది నాకు సంతానం ఓడిగట్టు అన్నది దేవి పొలవల్ల చేత పట్టానా తల్లి కళ్ళు తిరగముందు చూడవమ్మా పక్కనకి వెళ్ళి అందురా నమో నేనే పార్వతమ్మని గుళ్ళే నేర్చిన అరే రే సంతానం ఓడి కట్టిందట మాత్రం పని ఎంటుకున్న పరిస్థితి ఉంది నిలకుండా ఒక్కసారి ఆ తల్లి సుభద్ర కళ్ళు తెరిచి కలియోగం చూసే వరకు ఎక్కడ ఎవరు లేకబాయనా అప్పుడు సుభద్రదేవి అనుకున్నారు రే తల్లి పార్వదేవి నీ పూజలు ఎత్తే 60 ఏళ్ళ పేద మనసు దోగురాలు ఈ ఎస మీద వచ్చిన గొప్పరం ఓడి అట్టి పోసేవానవ్వా వచ్చిన బలం ఇచ్చిన అమ్మా ఓ తల్లి పార్వదేవి నువ్వు అటు మాత్రం పార్వతమ్మ అని అంటే మాకు వెళితే అష్టప్రాధం మట్టుకొని పొంది తోటి వైకుంఠ వస్తువమ్మ సంతానం తీసుకున్న తల్లి సంబరపడ్డది ఇక్కడ ఇప్పుడు వచ్చిన లేవరే ఇప్పుడు ఎవరు వచ్చారావా ఎవరైతే జోగురా అయ్యో ఆఖరిగా ఓమ్మడి ఇట్లా పోతుంది అని వాళ్ళు ఎవరో కాలు బిడ్డ జోగురాలుగా ఆమె శాస్త్రంగా మాత్రం పార్వతీదేవి వచ్చింది నాకు సంతానం ఇచ్చి నాకు బలం ఇచ్చింది బిడ్డ ఆనాడు మీరు అనుకుంటే నేను ఇంత కష్టపడబోతూ కొడుకుల బిడ్డల కొరకు పెట్టాలి ఎందుకంటే భూమి మీద కొడితే ఇళ్ళన కట్టాలి పెళ్ళైనా బాగా పిల్లలు కనాలి అందుకరికనా మనం చచ్చి మంట కట్టినా గానీ పిల్లకాయ మన పేరు ఉండాలంటే ఒక పేరు ఉండాలి ఏదైనా ఒకటి అప్పుడు సంబరపడ్డ రాజు వాళ్ళ దగ్గర వేసుకుని ఆ తల్లి సుభద్రాదేవికమ్మ నరకాల రోజు నెలలందరి దేవత కాలం రోజు పుణ్యాల కడియలపోతే గర్భిణి వినవుతుంది ఆ తల్లి సుభద్రాదేవికి అయ్యయ్యో మదనా కలలో నా నేను కలపినారో వయ్యారి మదన సుందారి పువ్వులయ్యా ఒకే సిగడియల్లో ఓకారించాలి వాళ్ళు పెట్టేట మనిషిగా కింద కాకపోతే పాలిచ్చే పంటలు ఖరాబ్ అవుతాయి వారి పాలిచ్చే పంటలు కాదా పాలిచ్చే పంటలు నేను ఎప్పుడైనా తీసుకున్న మొగమేనండి ఇది మా ల్యాడ్ కూడా బాత్రూమ్ పాలిచ్చే పంటలు తలతల మెరుస్తాయి కట్టు ఓ పప్పు చారు ఓ మటన్ ఓ గుడ్లు పార్వతి అట్టయిరా కక్కించి తింటే వారం రోజుల కాకలే కాదట తుంగారి నూకారు బుక్కకు సుందరతో వర్ణవయ్యారి మందమాడి పళ్ళు కొయ్యారి మదన సుందరతో వర్ణవయ్యారి
కూర పచ్చడ మూరి పెడతాము రాజు దొరినాని. తిరుగుతలేదు పరిగెత్తుకుంటారు. అరే మదరతో వరలవయ్యారి మైదాకు ముద్దాలు మరి మారి మింగోరాని వయ్యారి. ఓదాది ఎట్లున్న మనసులు మైదాకు ముద్దలు మరి మరి ఎందుకు మింగాలే కావచ్చు. నీకు ఎవరికి ఇట్లున్న మైదా ముద్దలు తింటే పుట్టే పిల్లలు నీలెక్క నాలెక్క దాలెక్క ఎర్రగా దొండ పండుగలు కొడుతున్నావా. మరి మన పేద మనిషి కోరేందు మన తాళం కొట్టోడు. వీళ్ళవల కడపలో వీళ్ళు ఉన్నప్పుడు వీళ్ళవరు ఎన్నిన్నారు. వీళ్ళకి ఇంత కర్రెగా పెరిగేది ఊటిల్లంటే కొడుకులు. మేము కర్రెగంద పుట్టామంటే మావ కడపలా నేనున్నప్పుడు మావ బాగా తిడిగింతలు పుచ్చిందాట. మా మాట పోకులు పొద్దులు పుచ్చిందాట. ఇక మావ అయితే అవి డైజిని గొల్లు అనుకొని కటిక డబ్బులు తప్పరిచ్చిందాట. మా మాట చీకట్టే సిలిండర్ తాగిందాట. చీకట్లా సిలిండర్ అయిన కాడికి అందుకొని తెయ్యగా రైలు బొగ్గలుగా వచ్చిండు. మరి మీరు ఎర్రగా ఉన్నారు, ఎవరేం తిన్నారు? మీరు ఎర్ర ఉన్నారు, ఎర్ర పుచ్చామా. మరి మామ బొంబాయి మిఠాయి అంటే మేము గిట్లా పెట్టిన వాడు బొంబాయి దాకా ఉన్నారు. రామ రామ రఘురామ దేవా తల్లి ఏడవ గడియల ఎలుగ బండ్లు కొడుతండి. 7 2 9 గడియలు నిండుతున్నాయా తల్లి. ఉంటా 9 గడియలు అంటే కొడుతుండే రాదు లేత కొడుతూ రాదు మా తల్లి సుభద్రదేవిగా. అయ్యయ్యో అమ్మ మాడిని తాళాలేను, ఓయమ్మ మాడిని తాళాలేను, అమ్మ మాడిని తాళాలేను. ఎంత రంగుల పిండే అమ్మ రంగుకెక్కనే బొమ్మ, ఎంత రంగుల పిండవమ్మ. అయ్యయ్యో చుట్టాల పిలిపియారమ్మా మొక్కుతాను ఎక్కడ పోతే ఉన్నాడా రాయన్న. తల్లి పిల్ల చల్లగా ఉన్నట్టుంటే మా డోలు కొట్టే ముత్తన్న పిల్లని ఎవరైనా తీసుకుపోయి దానికి తాళం చేయకు దాడం చేయించి వీడికి నుండి గుండు వెక్కితే అవ్వు నాకు ఇవరకే సమ్మక్క దేవుడు ఇట్టాడు. అవ్వ నీ సారకున్నారా? నాకు ఇవరకే సమ్మక్క దేవుడు ఇక్కడ కాదు అక్కడ మెదడికి మొదటికి మెడారం గుత్తబస్సు పట్టుకొని పోయి మెల్లగా బిడ్డ ఆ మొదటికి మెడారం గుత్తబస్సు పట్టుకొని దాళ్ళకు బస్సు పెట్టుకొని చెంపలకు గంధం పెట్టుకొని నొట్టి కూకో పెట్టుకొని జంపన్న వాగులు అడుగు పెట్టిన గంతే నా జంపన్న వాగే అబీస, నా చిలికలాది గడ్డే అబీస, నా చిన్ని మేడారమే అబీస, నా ఉదలాది గడ్డే అబీస, నా అది మేడారమే అబీస. అప్ప ఎవడో దుబ్బలు లేపిండి గారా? అరే ఎవడో పొగ లేపిండి గారా బిడ్డ? అది కూడా కాదు బిడ్డ, అది కాదు బిడ్డ, అది కాదు బిడ్డ, అది కాదు బిడ్డ. అబ్బబ్బ ఇంతేది మందిరా అప్ప ఎవడో పిత్తిండి గారా? అయ్యో కన్న బింద్ర తల్లులారా, అయ్యో కష్టము కడదేశారమ్మా. ఓ దేవుడు ఓ తండ్రి, ఓ రాములు ఓ దేవుడు నాకి కట్ట పెళ్లి కానీ అమ్మని కాపీ చేసిన మా సంపతి బాబు. ఆయన నా మొగడే. ఆయన ఎవరు? నా మొగడు సంపత్. నీ మొగడా? ఆయన పేరు ఏం పేరు? ఆయన పేరు పట్టుకుత్ర పర్వతాల పేరు మార్చుకున్నా. అంటే వాళ్ళ అవయ పెట్టే పేరు కాదు, వాళ్ళ అవ పెట్టే పేరు సంపతి. నువ్వు పెట్టుకున్న పేరు పట్టుకుత్ర పర్వతాలు. ఏం పర్వతాలు? పట్టుకుత్ర పర్వతాలు రా. నీ పేరు ఏం పేరు? నా పేరు బక్క పిల్లల భారతం. ఏం పిల్లలు?
బక్క పిల్లలా భారతమ్మరా మీ అవ్వయ్య వ్యక్తి పేరా లేదు నాకు పెట్టిన మంచిగుంటదా అని ఆయన నీకు పెట్టిందా ఆ. అయితే ఇక నా పెళ్లి కానీ ఆయన కట్టింగ్ ఆయన ఆపరేషన్ చేయించిన అయ్యో ఆయన గది బంధం రక్షిత్ బాంధ దబ్బరా నీ మొగని నీకు కొడుకురాలు కట్టినే నా కొడుకు రాదు కత్తే నా అమ్మగాని కొడుకో అంటే మమ్మీ కత్తలు ఎక్కడున్నా గాని అంతేనా దబ్బర నీ మొగనికి బిడ్డరాలు కట్టి ఎట్లా అట్టనా ఆయన బిడ్డలే కత్తా నడియా రతి పని ఎట్లా చెప్తాడు నన్ను మెల్లగా దగ్గర వచ్చి బిడ్డ అంటాడు ఏమో పెద్ద బిడ్డ అని పిలుస్తాడు ఆయన సమరం ఉన్నప్పుడు తారకాకి అంటాడు ఇక ముందు కదా నాకు గద్ద తల్లకుండా మొన్నటి గద్ద గద్ద దబదబ అని పెట్టన్నది అనుకుంటే నాకు అద్దా అయ్యో కన్న పెందిన తల్లులారా కష్టము కడదేరమ్మా అయ్యయ్యో కన్న పెందిన తల్లులారా అయ్యో మంత్రగల్ల విధవరమ్మా అబ్బో నువ్వు ఎట్టి బాతు చేయలేదు నువ్వు ఏం గడిపెట్టి నీకు 70 రూపాయలు ఏ కైదమ్మక నాకు ఇస్తారు మత్తాన్ని వాడవై మత్తాన్ని ఇస్తే అంటే మళ్ళీ ఎక్కడికి అంటే మరి మంత్రతాన్ని వాడికి వెళ్ళిపోయి మంత్రతాన్ని నోడుకొని తనకి అప్పుడు తాజబిడ ధర్మకాంతలు చూడవమ్మా